హన్మకొండ ఎమ్మెల్యే గారు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు ఇతరులకు నమస్కారాలు. సార్, ఇప్పుడు ఈ మహానగరంలో దాదాపు మా మేరు కులస్తులు 20,000 మంది వరకు జీవిస్తున్నారు. వారందరూ కూడా 90% వరకు కూడా అందరూ కూడా కుట్టు మిషన్ పై ఆధారపడి జీవించేవారు. ఈ రోజుల్లో ఈ రెడీమేడ్ దుస్తులు రాకపోవడం మరియు మా కులస్తులే కాకుండా ఇతర ఏ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్కు ఒక ప్రతినిధిగా ఉండాలనే ఆలోచనతోటి వారి సమస్యలని అందరితోటి మాట్లాడినట్టు కాకుండా చైర్మన్ వైస్ చైర్మన్లతోటి మాట్లాడి వారి యొక్క కష్ట సుఖాలలో లేకపోతే వారికి కావలసిన కుట్టు మిషనే కాదు, ఇంకా అవసరమైతే ఇంకా పేదవాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇల్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్లో ఇచ్చే విధంగా అన్ని సంఘాల చైర్మన్లని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు గతంలో ఎట్లుండేది, ఒక నలుగురు చనిపోతే ఇంకో నలుగురికి పెన్షన్ వచ్చేది, నలుగురు చచ్చిపోతేనే ఇంకోటికి ఇల్లు వచ్చేది. ఎప్పుడు ఎవరు పోతారా, నాకు ఆయన పోతే నాకు వస్తారా అనే ఆలోచన ఉండే విధంగా ఉండేది. ఇప్పుడు అట్లా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్టే తీసి పెట్టుకున్నారు, ఎవరికి అర్హత ఉన్నది, ఎవరికి లేదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది. ఇప్పుడు మనకు ఒక బటన్ నొక్కితే తెలిసిపోతుంది అర్హత ఉన్నదా లేదా. వీళ్ళకు స్లాబ్ ఇల్లు ఉన్నదంటే ఇల్లు ఇవ్వరు, కారు ఉన్నదంటే ఇల్లు ఇవ్వరు. గతంలో అట్లా లేకుండే. తీసుకురండి, తప్పకుండా మీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటా. ఎక్కడ కూడా మేము ఇప్పటివరకు మేము తిరుగుతూనే ఉంటాం. ఉదయం లేస్తే భోజనం ఇళ్ళకు గంట కూర్చుంటాం, కానీ గెలిచిన తెల్లారి నుంచి కూడా డివిజన్లలో తిరుగుతూనే ఉన్నాం. మేము గెలిచినా అయిపోయింది, 5 ఏళ్ళ తర్వాత కదా మళ్ళీ రాముడెవరో రాకాశోడిని ఎక్కడ ఇంట్లో పండుకోకుండా ప్రతి అను ఎక్కడ కూడా డివిజన్లల్లో ఒక్కొక్క డివిజన్కి ఇప్పటికి 25 సార్లు తిరిగినాం నియోజకవర్గంలో. మన రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా చెప్తున్న వారు 18 గంటలకు పైగా పనిచేస్తున్నాడంటే ప్రతి ఆలోచన, వారి ఆలోచన విధానం చూస్తే మేమే చాలా ముందుగా ఉండి ఉరుకుతుంటాం అనుకుంటాం, కానీ మాకంటే 100 స్పీడ్లో అతను ఉరుకుతుంటూ ఆలోచన చేస్తుంటాడు. ఎక్కడైతే ఇక అంతా కలిస్తే ఒకటి వస్తాడు ట్రాన్స్ఫర్ అంటాడు, ఒకటి వస్తాడు ల్యాండ్ పంచాయతీ అంటాడు, ఒకటి ఇది అంటాడు. ఇది కాదు, ప్రజల సమస్య అందరికీ పరిష్కారం అయ్యే విధంగా, శాశ్వత పరిష్కారాలు ఉండే విధంగా వారి ఆలోచన విధానాన్ని పోతున్నాడు. కాబట్టి ఇలా కుల సంఘాల చైర్మన్ అని వేస్తా అని ఆ రోజు మాట ఇచ్చిండు, ఇవాళ చేస్తున్నాడు కూడా, అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కుల సంఘాలని పెట్టడమే కాదు, చైర్మన్ వైస్ చైర్మన్ వదిలేయటం కాదు. నా పేరు సంఘ వెంకటరాజం. మొన్న ప్రకటించినటువంటి వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లలో మేరా కుల కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కుల సంఘాల చైర్మన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్పొరేషన్లో భాగంగా మా మేర కుల కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి మొట్టమొదటి మరి కార్పొరేషన్ చైర్మన్గా నన్ను మరి నియమించినటువంటి మరి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నన్ను రికమెండ్ చేసినటువంటి వరంగల్ హన్మకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మేర కులస్తులు అందరి తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా కులాన్ని గుర్తించి మా కార్పొరేషన్ ఇచ్చి, మా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి, మాకు మొదటి బడ్జెట్లోనే 50 కోట్ల
మరి బడ్జెట్ 50 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి కార్పొరేషన్ ద్వారా మా కులస్తులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు మేము శిరసా వహించి తెలంగాణ రాష్ట్రం తరఫున మేరకు బంధువుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హన్మకొండ నియోజకవర్గంలో మరి ఈ మేర సదస్సు మరి ఉమ్మడి వారంగల్ మరి మేర కులస్తులు అందరం కలిసి పెట్టుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మరి హన్మకొండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయం రాజేందర్ రెడ్డి గారిని మరి ముఖ్య అతిథిగా పిలిచి మాకు కమ్యూనిటీ భవన్ ఇక్కడ లేదు, మొన్న 9 కులాలకు ఇచ్చారు, మా కులం ఇవ్వలేదు, ఖచ్చితంగా మా కమ్యూనిటీ భవనం కోసం మరి స్థలాన్ని కేటాయించాలంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారు సానుకూలంగా మరి స్పందించి ఖచ్చితంగా మీకు భవనం స్థలం ఇస్తాను అని చెప్పారు. అదేవిధంగా రేపు మరి ప్రకటించబోయే మన స్కిల్డ్ ఉమెన్స్ మిషన్లను కూడా ఎక్కువ ప్రాధాన్యత మరి మా మేర కులస్తులకే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా మేర కులస్తుల తరఫున హన్మకొండ నియోజకవర్గ, వరంగల్ నియోజకవర్గ మేర కులస్తుల తరఫున మరి నాయన రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాము. అదేవిధంగా మరొకసారి మరి తెలంగాణ గవర్నమెంట్ మా కులాన్ని గుర్తించి ఎక్కువ నిధులు మాకు కేటాయించి మాకు అభివృద్ధికి మరి ముందుబాట వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జై మేరు. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మేయర్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ ఇవ్వటమే కాకుండా సంగం వెంకటరాజ్యం గారిని చైర్మన్గా, మాడిశెట్టి లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ చేసి బడ్జెట్ సమావేశం మొట్టమొదటిసారిగా 50 కోట్లు ప్రకటించి అలాగనే నియోజకవర్గానికి 1000 మిషన్లు ఇస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అనటం, మా మేరు కులస్తులు మొట్టమొదటిసారిగా వేల సంఖ్యలో ఇలా రావటం, మొట్టమొదటిసారిగా మీటింగ్ హన్మకొండలో సక్సెస్ కావటం ఇది గర్వకారణంగా ఉంది. మా మేరోలలో ఐకమత్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది మేరోలందరూ ఐకమత్యంతో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా తయారు చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మా యొక్క సమస్యలు ఏదున్నా కానీ ప్రభుత్వం తరఫున మేరు కార్పొరేషన్ చైర్మన్గా సంగం వెంకటరాజ్యం గారు, మాడిశెట్టి లక్ష్మీనారాయణ గారు, బీసీ మినిస్టర్ గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని, లేదంటే అసెంబ్లీ స్పీకర్ గారిని, లేదా బట్టి గారికి అయినా ఏ సమస్యలు ఉన్నా కానీ కార్పొరేషన్ తరఫున ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం మా అందరూ దయవించి మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ మనం చేస్తూ మీ మాడిశెట్టి లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ కార్పొరేషన్